చంద్రబాబు అడ్డగోలు సమీక్షలు ఆఫీసర్ల మెడకు చుట్టుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న చంద్రబాబు ఒత్తిడి చేసి మరీ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని ఎన్నికల సంఘం సీరియస్గా సమీక్షలకు హాజరైన అధికారులకు నోటీసులు అందుతున్నాయి. దాంతో అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది అధికారుల పరిస్థితి. చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘనను ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. నిబంధనల ప్రకారం ఏపీ ఎన్నికల కోడ్ మే 23 వరకు అమలులో ఉంటుంది. ఆ మేరకు సీఎం కానీ మంత్రులు కానీ ఎలాంటి అధికారిక సమీక్షలు జరపడానికి వీల్లేదు. ప్రకృతి వైపరీత్యాల వంటి అత్యవసర సమీక్షలు మినహా సాధారణ అంశాలపై రివ్యూలు జరపకూడదు. కానీ 40 ఏళ్ల అనుభవమని పదే పదే చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఎన్నికల సంఘం నిబంధనలను అడ్డగోలుగా అతిక్రమించేశారు. త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపైన రాజధానిపైన చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. ఇవి అత్యవసరమైన సేవలు కాకపోయినా వాటిపై రివ్యూలు జరిపి కోడ్ ఉల్లంఘించారు. చంద్రబాబు సమీక్షలకు హాజరు కావాల్సిందేనని సీఎంఓ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అధికారులు హాజరు కాక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఈ అంశాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. సీఎం సమీక్షలో పాల్గొన్న అధికారులందరికీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని గుర్తు చేస్తూ స్పష్టంగా సర్క్యులర్లను కూడా పంపింది. ఇవాళ ఎండ తీవ్రంగా ఉంది, దానికి నీళ్ళు లేవు. అటు రాయలసీమ కానీ అటు లేకపోతే కోస్తా జిల్లా కానీ ఎక్కడ చాలా బాధపడుతున్నారు. దాని మీద అధికారులు పిలిచి సమీక్ష చేసి నీటి కొరత ఉంది, వెంటనే చర్యలు తీసుకోండి అని రూట్లో మీరు చెప్పుంటే నువ్వు చేస్తున్న సమీక్ష దేనికి? ఏదైతే పాత బకాయిలు ఉండిపోయినాయో ఆ బకాయిల కోసం ఇంకా ఎందుకు రాలేదని చెప్పి సమీక్ష చేస్తున్నావు. నీకు రావాల్సిన బకాయిలు రాష్ట్రానికి కాదు, నీ అవినీతి కోసం చేస్తున్న కార్యక్రమాలు. దీనికి ఆక్షేపణ, దీనికి ఎన్నికల కమిషన్ కాదంటుంది. సమీక్షలకు హాజరైన అధికారులపైన అక్కడ తీసుకున్న నిర్ణయాలపైన వివరణ ఇవ్వాలని సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంను ఈసీ కోరింది. దీంతో సీఎస్ కార్యాలయం నుంచి ఇరిగేషన్, సిఆర్డీఏ, పట్టణాభివృద్ధి శాఖ అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. చంద్రబాబు సమీక్షకు ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరు కాకపోయినా ఆయా శాఖల ఇతర అధికారులు హాజరయ్యారు. కోడ్ ఉల్లంఘించి సమీక్షకు ఎందుకు హాజరయ్యారు, ఏం నిర్ణయాలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని ఆయా అధికారులకు సీఎస్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ వ్యవహారం అమరావతిలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు గురువారం తలపెట్టిన హోంశాఖ సమీక్ష ఈసీ జోక్యంతో రద్దయింది. డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శులు రివ్యూకు రాలేమని వర్తమానం పంపడంతో గత్యంతరం లేక చంద్రబాబు సమీక్షను రద్దు చేసుకుని సచివాలయం నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. చెప్పండి చంద్రబాబు గారు, మీకున్న అధికారులు ఏమిటి? నాకు చాలా అధికారాలు ఉన్నాయి. నేను 8వ తారీఖు వరకు ముఖ్యమంత్రిని. నాకు ఎలక్షన్ కూడా వర్తించదు. నేను రివ్యూలు చేస్తాను, అధికారులను పిలుస్తాను, బిల్లులు పాస్ చేస్తాను, ట్రాన్స్ఫర్లు చేస్తాను ఉద్యోగస్తుల్ని, నా ఇష్టం వచ్చినట్టు నేను తీసుకుంటాను అనడానికి మీకు ఉన్నటువంటి ప్రావిజన్ ఏంటి? రాజ్యాంగంలో మీకు ఈ అధికారాలు ఉన్నాయా? ఒక్కసారి చూపిస్తారా? మెన్షన్ చేయండి. రాజ్యాంగంలో పలానా ఆర్టికల్ ప్రకారంగా నాకు ఈ అధికారాలు ఉన్నాయని చెప్పగలరా మీరు? లేదు. మరోవైపు కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకర్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి జారీ చేసిన ఈ ఉత్తర్వులు కూడా వివాదాస్పదమయ్యాయి. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా జారీ అయిన ఈ జీవోపై కూడా ఈసీ వివరణ కోరింది. అటు చంద్రబాబు, ఇటు నిబంధనలకు మధ్య నలిగిపోతున్నారు అధికారులు. కొందరు సీనియర్ అధికారులు ఈసీ నిబంధనలను పాటిస్తూ సీఎం సమీక్షలకు హాజరు కావడం లేదు. కానీ చంద్రబాబుకి అనుకూల అధికారులుగా ముద్రపడ్డవారు మాత్రమే సీఎంతో సమీక్షలకు అత్యుత్సాహం చూపుతున్నారన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 6 అధికారులపై తక్షణ చర్యలకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. నూజివీడు, సూళ్లూరుపేట, కోవూరు ఆర్వోలపై ఛార్జెస్ ఫ్రేమ్కు ఆదేశించింది. అలాగే ఏఆర్వోలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సస్పెండ్ చేసింది. మొత్తానికి అటు ఈసీకి, ఇటు ప్రభుత్వానికి మధ్య అధికారుల పరిస్థితి సంకటంగా మారింది.